బతుకున్న పాముని పట్టుకున్నాను, తల మీద కట్టబెట్టి తీసి దాని కూరలు తీసేసిన. నేను మెడకు చుట్టుకొని శివతాండం ఆడేవాడిని. అన్ని సమానమే అనుకొని గురువారం గురుద్వారకు పోయేది, శుక్రవారం మసీదుకి పోయేది, శనివారం హిందూ దేవాలయాలకు పోయేది, ఆదివారం చర్చికి పోయేది. ఉదాహరణకు ఉపనిషత్తులో చూస్తే అపుత్రశ గతిర్నాస్తి స్వర్గమైన యువచ. విష్ణు సహస్రంలో చూస్తే ఓం పవిత్రాయ నమః, ఓం పవిత్ర దేవాయ నమః అని ఉంటుంది. పవిత్రుడమైన దేవుడా నీకు వందనాలు. అందుకే యేసుప్రభు ఖురాన్లో ప్రత్యేక బిరుదులు ఉన్నాయి. రూవళ్ళ అంత మాత్రమే కాదు, ఇంకొక బిరుదు ఉంది, కళ్ళముళ్ళ, దేవుని వాక్యం అంటాయి. పాపోహం పాపగ్రమహం పాపాత్మ పాపసంభవాత్ రాహిమాం కృపాయుధ విశరణగత వచ్చల. ఓ దేవా, నేను పాపములో పుట్టి కులానికో దేవుడు, మతానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, ప్రదేశానికో దేవుడు, భాషకో దేవుడు, యాసకో దేవుడు లేడు, అందరికీ ఒక్కడే దేవుడు. పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు, ఆకాశంబులు ఎర్రమగును ఆరుమతములు ఒక్కటవును అన్నాడు. సత్యమేవ జయతే సర్వజనో సుఖినో భవంతు అన్నాడు. ఇది ప్రవచనం. నిర్గుణ బ్రహ్మన్ సగుణ బ్రహ్మన్ అని 2 పదాలు ఉంటాయి. భగవద్గీతను చదివి యేసుప్రభుని అన్నాడు. దేవునికి స్తోత్రములు. ప్రభునవున మీకందరికీ శుభములు కలుగునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలని మరి ఎంతో ఆశతో ఉంటిమి. మరి అదే రీతిగా జోషి బ్రదర్ కూడా దూరం నుండి వచ్చి ఈ సాక్ష్యాన్ని తీసుకొని యూట్యూబ్లో మరి పంపాలని బ్రదర్ కూడా ఎంతో ఆశతో ఉన్నాడు. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా ప్రత్యేకంగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి జోషి బ్రదర్ వారి టీంని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవులారా, ఒకరి సాక్ష్యం ద్వారా, ఒకరి అనుభవం ద్వారా అనేకులు సత్యాన్ని తెలుసుకుంటారు. నేను వాస్తవంగా బైబిల్ చదివి యేసుప్రభుని నమ్మలేదు, భగవద్గీతను చదివి యేసుప్రభుని నమ్మాను. మా నాన్నగారు మరి గ్రామ దేవతల ఆరాధనలో ముందుగా ఉండేవాడు. మా ఊరికి ఆయన పెద్ద కుమ్మరి అన్నిట్లో కూడా ముందుకు పిలిచేవారు. అటువంటి ఆయన, మా నాన్నగారు ఒకరోజు భయంకరమైనటువంటి జబ్బుతో పడిపోయాడు. వీపున రాసపుండు అయింది, క్యాన్సర్ గడ్డ అంటారు, నోట్లో గడ్డ అయింది. మరి వీటి నుండి విడిపించడానికి కొందరు గ్రామ పెద్దలు ఏమన్నారంటే, నువ్వు ఊరికి పెద్ద కుమ్మరిగా ఉండి నీ సొంత పండుగలు చేయలేదు, ఎప్పుడు మంది పండుగలతోటే నువ్వు కాలం గడిపావు, కాబట్టి అందుకే నిన్ను దేవతలు పట్టారు. ఈ జబ్బు పోవాలంటే, నువ్వు పండుగలు చేయాలంటే, మా నాన్నగారు ఎంతో ఖర్చు పెట్టి, కొంత ల్యాండ్ అమ్మి కూడా కొంత ఖర్చులు పెట్టి పండుగలు చేశాడు. మరింత బలహీనమైపోయాడు, మంచం పట్టాడు. ఊరు వాళ్ళందరూ అన్నారు, దేవతలు శాంతించలేదు, నువ్వు చనిపోతావు అని అన్నారు. అనంటే మా నాన్నగారు మా ఊరి సమీపంలో ఉన్నటువంటి ఒక గూడెములో క్రైస్తవులు ఉండేవారు. వారికి కూడా కుండలు ఇచ్చేవాడు. అయితే ఆ కుండలు పెట్టేటువంటి వాళ్ళు ఏమనుకున్నారంటే, రే కుమ్మరు వీరయ్య, ఈయన ఎందుకని ఇట్లా అనారోగ్యంతో పాలయ్యాడు, పొయ్యొద్దాం ఒకసారి, మంచి కుండలు ఇస్తాడు కదా అని చెప్పి ప్రేమతో వచ్చారు. వచ్చి చూసి ఒక చిన్న బైబిల్ ఇచ్చి ప్రార్థన చేసిపోతే ఆ నైటే తెల్లని వస్త్రములతో యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఇట్లా మీద తూడ్చాడట. అప్పటికి 3 నెలలు అయింది, ఏం తినకుండా ఉండి మంచంలో నమిశాడు, ఇదైపోయాడు, ఇక చనిపోతాడని ఆశ వదులుకున్నారు అందరూ. అయితే అటువంటప్పుడు నైట్ వచ్చి యేసు ప్రభు తలకానికి ఇట్లా తూడ్చాడట. తూడగానే వీపున ఉన్నటువంటి ఆ రాసపుండు, అది ఎలాంటి పుండు అంటే, ఈ నాటుకోళ్ళ మటన్ మాంసం కట్టి సరికి తెల్లవారేసరికి ఆ చికెన్ అంతా తినేసేదట క్రిములు. అది కట్టకపోతే శరీరం తినేస్తుంది, అందుకని కొన్ని రోజులు బ్రతుకుతాడు కదా అని నాటుకోళ్ళ చికెన్ కట్టేవారు. అటువంటిది మరి ఆ గడ్డ మొత్తం పగిలిపోయి, చెడు రక్తం అంతా కారిపోయి, దుప్పటంతా తడిచిపోయింది, నోట్లో గడ్డ కూడా పగిలిపోయింది. యేసు ప్రభు ఎప్పుడైతే దర్శించాడో వెంటనే మధ్యరాత్రి 3 గంటలకు లేచి అటు ఇటు తిరుగుతుండట. మా నాన్నగారి మేనత్త కుమ్మరి ఎల్లమ్మ అని ఉండే, అవన్నది, ఏంద్ర ఈరిగా ఇది సావు తెలివా, మధ్యరాత్రి ఇన్నాళ్ళు 3 నెలలు మంచంలో బట్టి నముసుకుంటా లేచి తిరుగుతున్నవి ఏందని అంటే, లేదమ్మా, ఆ గూడెమోళ్ళు పెట్టిన మంత్రము, ఆ ఎస్ఐ అనేటి ఆయన మంత్రశక్తి ఎస్ఐ వచ్చాడు, ఇట్లా తూడోగానే నాకు ఒక తేలికగా అయిపోయింది, ఈ గడ్డంతా రక్తం అంతా దుప్పటి తడిపోయింది, నోట్ల గడ్డ బలిగిపోయింది, నాకు తేలికగా అయిపోయిందమ్మా అని అప్పుడు అన్నాడట. మేనత్త ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు, వాళ్ళ మేనత్త దగ్గరనే ఉంటున్నాడు. అలా జరుగుతుందన్నమాట. జరిగిన తర్వాత లేచాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఇక కుండలు చేసుకుంటుండే తప్ప ఆ గ్రామ దేవతల దగ్గరికి పండుగలకు వాటికి ఊరికి పెద్ద కుమ్మరై ఉండి కూడా పోలేకపోయాడు. అయితే ఆ రోజుల్లో దాదాపు నేను పుట్టలేదు అప్పటికి 50-60 సంవత్సరాల క్రితం
ఇది జరిగింది. అయితే ఆ ఊరు దొర అన్నాడట, ఏమిరా ఊరికి దీరిగా, నువ్వు ఊరికి పెద్ద కుమ్మరవై ఉండి నువ్వు మన పండుగలు చేయకుండా నువ్వు ఎక్కడనో పాచేతల దేవుణ్ణి నమ్ముకున్నావు నువ్వు అని చెప్పి ఎంతో మరి రచ్చబండ అక్కడ పిలిచి మరి కొట్టడానికి శిక్షించడానికి చూస్తే ఆయన చేతులు రాలేదట, అలా అయిపోయాయట. అయిపోతే వద్దులేరా ఈరిగా, నీ దేవుడు మా దేవుడే సరే అని ఊరుకున్న తర్వాత మా నాన్నగారు ఇక పండుగలకి వెళ్తలేడు, కుమ్మరు వృత్తి మరి పోషణ, కుండలు చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఒక స్వరం వినపడ్డదట 3 సార్లు, వీరయ్య నీ కుండలు వదిలిపెట్టి నా కుండలు చూడన్నాడట. నీ కుండలు ఏంది నా కుండలు ఏందని ఈ ప్రార్థన చేసిన వాళ్ళు అడిగితే, నీ కుండలు అంటేనే మట్టి కుండలయ్యా, దేవుని కుండలు అంటేనే మనుషులము. ఇప్పుడు ఆ మట్టి కుండల్ని వదిలిపెట్టి దేవుని కుండలైన మనుషుల్ని చూడండి, నాకేం రాదు కదా, నాకు చదువు రాదు, ఏం రాదని అంటే నీకు జరిగిన అనుభవమే చెప్పు అని అన్నాడట. అప్పుడు అలాగన చేసేది మా నాన్నగారు, మంచి ప్రార్థన పరుడు, బాగా చేసేది. మోకాళ్ళని కాయలు కాసి తల మీద చేయబెట్టి శరీరంలో జబ్బు ఎక్కడుందో చెప్పేవాడు, అలాంటి వాడు. అయితే మా నాన్నగారు ప్రార్థన చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. నేను పుట్టిన తర్వాత ఒక 10-12 సంవత్సరాల వయసులో, 12-14 సంవత్సరాలు ఉండొచ్చు నేను. అప్పుడు అనుకుని, ఏంది మనకే భారతదేశంలో 33 కోట్ల దేవుళ్ళు ఉంటే మా నాయన ఇంకా తక్కువయ్యారని అమెరికా నుంచి ఇంకా దేవుని తెచ్చుకున్నాడు ఏంది, ఆయన మూట అయినా చదువు రాదు అని చెప్పి నేను ఒక భావనతో ఉన్నాను. మా నాయన వెళ్ళి ఎక్కడ సాక్ష్యం చెప్తాడో నేను అక్కడ మళ్ళీ చెప్పేది, మా నాయనకు చదువు రాదు, మూట అయినా ఆయన మాటలు నమ్మకురే, మన భారతదేశంలోనే 33 కోట్ల దేవుళ్ళు ఉండగా వాళ్ళు తక్కువేరని ఇంకా మా నాన్న అమెరికా దేవుణ్ణి నమ్ముకున్నాడు, వద్దు అదంతా తప్పు, మా నాయనకు చదువు రాదు, మోటోడని ఎక్కడ సాక్ష్యం చెప్తే నేను అక్కడ సాక్ష్యము మళ్ళీ వెనక వాళ్ళకి చెప్పేవాడిని. అట్లా నేను యేసు ప్రభు నాకు ఇష్టం లేకుండా పోయింది. అప్పటి నుంచి 7 సంవత్సరాలు భయంకరమైన శోధన. అంటే ఎందుకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఏంది అసలు యేసు ప్రభు ఎందుకు మా నాయన ఇట్లా నమ్ముతున్నాడు, ఈ దేవుళ్ళంతా ఏంది అసలు, ఈ దేవుళ్ళందరూ కావడానికి కారణం ఏంటంటే ఓమును ధ్యానం చేసి దేవుళ్ళు అయ్యారు వీళ్ళంతా. అయితే ఓము సంగతి ఏంది, ఓం అంటే ఎవరు, ఆకులు చెప్పిన 64 కథలు అనే పుస్తకంలో ఓం గురించి ఉంటుందట. నేను కొన్ని లైబ్రరీలు తిరిగాను, నాకు దొరకలేదు బుక్కు. నేను ధ్యానం చేస్తుండేవాడిని, ధ్యానం చేసి నేను ఒక దేవుణ్ణి కావాలని, మరి ఇందులో వరాలు, ఇష్టమైన వరాలు ఇచ్చేది ఎవరంటే శివుడని అట్లా నేను ఇష్టదేవునిగా శివుడిని ప్రార్థన చేస్తున్నామని, శివుడే తండ్రి, పార్వతే తల్లి అని, నాకు ఇష్టదేవునిగా వాళ్ళు చాలా మంచోళ్ళని, ఏ ఇంట్లో ఏ బాధ ఉన్న వాళ్ళు వెళ్ళి దర్శించి ఆ ఇంట్లో చూసేవారని, అలా అభిమానంతో నేను బాగా మా ఇంట్లో యేసుప్రభు నమ్మిన. నేను రహస్యంగా మాత్రం హిందుత్వాన్ని, మా బంధువులంతా హిందువులు, ఆ హిందువుల ఇళ్ళకు పోయి నేను శివరాత్రికి వస్తే మధ్యరాత్రి తడిబట్ట స్నానంతో శివరాత్రి శివాలయానికి వెళ్ళేవాడిని, కొబ్బరికాయ కొట్టించేవాడిని, బాగా శివ పూజలు చేసేవాడిని. బాగా మధ్యరాత్రి శివుడు ఎక్కడుంటాడటానంటే శ్మశాన వాటికలో ఉంటాడట అని అంటే, మధ్యరాత్రి 12:30-1 గంటకు బొందలగడ్డ శ్మశాన వాటిక గ్రామాలలో దూరంగా ఉంటాయి అవి, అక్కడికి వెళ్ళి ఆ బొందలగడ్డల మధ్యలో కూర్చొని పంచాక్షరి జంపం పఠించేది. తపస్సు, భయంకరమైన తపస్సు ప్రత్యక్షం కావాలని నేను అలాగున ఉంటూ ఉండేవాడిని. శివతాండం అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. మన సినీ యాక్టర్ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఊరు అక్కడనే తుంగతుర్తి అని, అక్కడ వాళ్ళ నాన్న వర్ధంతికి నేను ఒక పామును ఖరాబు కాకుండా ఉండాలంటే బతుకున్న పాముని పట్టుకున్నాను. అది ఒక మైదానంలో నాకు ఎదురైతే దాన్ని వెంట తిరిగి అది అలసిపోయి ఓ చెట్టు కింద పండుకుంటే దాని తల మీద కట్టబెట్టి తీసి దాని కూరలు తీసేసి తీరికగా ఉన్నప్పుడు అదే తీయాలని చెప్పి తల ఖరాబు కాకుండా బతుకున్నప్పుడే తీసి దాన్ని తీసి దాంట్లో దూది పెట్టి ఒక సువ్వ పెట్టి నేను మెడకు చుట్టుకొని శివతాండం ఆడేవాడిని. ప్రభాకర్ రెడ్డి వాళ్ళ నాన్నగారి వర్ధంతికి నేను శివతాండం ఆడాను కనుక ఆ రీతిగా నాకు ఎక్కువ హిందుత్వం మా ఇంట్లో రహస్యంగా చేసేవాడిని. మా బంధువులు హిందువులు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు ఇవన్నీ చేసేవాడిని. కొన్నిసార్లు డే టైము కింద ఉండి ధ్యానం చేస్తే, తపస్సు చేస్తే అందరూ చూస్తారని చెప్పి చెట్ల మీద కూర్చొని ధ్యానం చేసేవాడిని. కనుక ఇలాగున్న మా ఇంట్లో కూడా మమ్మల్ని అనేవాళ్ళు, తినేది ఒకరు తిని పాడేది ఇంకొకరు పాటేందిరా అని చెప్పి మా అన్నలు కూడా నన్ను కోపగించేది. ఎన్నో రకాలుగా చేసినప్పటికీ
నేను ఎక్కువ ఇది ఉండేది. కొన్నాళ్ళ తర్వాత మా నాన్నగారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు లెటర్లు వస్తుండేది. వీరపాల్ గారు, మీ యొక్క ప్రార్థన వల్ల మాకు సంతానం అందింది, మేము అమెరికాకు క్షేమంగా వెళ్ళాము, లేకపోతే అట్లా ఇట్లా అని లెటర్ రాస్తున్నారు. అరే ఏంది, ఎక్కడో అమెరికా దేవుడు కదా యేసు ప్రభు, మా నాన్న ఇక్కడ ప్రార్థన చేసి జరగడం ఏంటి అని చెప్పి అన్ని ఆలోచించేది. నా క్లాసులో కూడా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. ఏంటి వీళ్ళంతా, ఎందుకు ఇన్ని దేవతలు, ఇన్ని రకాల భక్తి, ఇన్ని రకాల దేవుళ్ళని ఆలోచిస్తే దేవుడు ఒక్కడే, ఆత్మస్వరూపిన దేవుడు. ఆయననే సంస్కృతంలో ఓం అంటారు, ఇంగ్లీష్లో గాడ్ అంటారు, హెబ్రీ భాషలో యెహోవా అంటారు, గ్రీకులో లోగోస్ అంటారు, తెలుగులో దేవుడు అంటారు, ఉర్దూలో అల్లా అంటారు, సంస్కృతంలో ఓం అంటారు. కాబట్టి వీళ్ళంతా ఒక్కరే దేవుడు, భాషల్లో వేరు రకాలు పిలుచుకొని దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే సంస్కృతంలో నీతిని బోధించడానికి హిందూ దేవుళ్ళు వచ్చారు, ఉర్దూలో నీతిని బోధించడానికి మహమ్మద్ వచ్చాడు, ఇంగ్లీష్లో నీతిని బోధించడానికి జీసస్ వచ్చాడు. కాబట్టి మరి హిందీలో ఉర్దూలో నీతిని బోధిస్తే తెలుగు వాళ్ళకి అర్థం కాదు, లేకపోతే తెలుగులో నీతిని బోధిస్తే సంస్కృతంలో నీతిని బోధిస్తే ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఆ ఒక్క దేవుడే ఇంగ్లీష్లో జీసస్గా, సంస్కృతంలో హిందూ దేవుళ్ళుగా, ఉర్దూలో ప్రవక్తలుగా, ఇలా మహమ్మద్గా ఇలా వచ్చారు. వచ్చి ప్రపంచంలో నీతిని స్థాపించడానికి వచ్చారని నేను అర్థం చేసుకొని అన్నీ సమానమే అని అనుకున్నాను. అన్నీ సమానమే అనుకొని గురువారం గురుద్వారకు పోయేది, శుక్రవారం మసీదుకి పోయేది, శనివారం హిందూ దేవుళ్ళకి పోయేది, ఆదివారం చర్చికి పోయేది. అలాగున అందరిని గౌరవిస్తూ, ఎందుకంటే నా బంధువులు హిందువులు, నా ఫ్రెండ్స్ ముస్లిమ్సు, మరి మా అమ్మ నాన్న వాళ్ళు క్రిస్టియన్స్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ నాకు కావలసిన వాళ్ళే, అందులో రూపం ఒకటే, పోలిక ఒకటే మానవులందరిది అని గురువారం గురుద్వారకు, శుక్రవారం మసీదు, శనివారం హిందూ దేవుళ్ళు, ఆదివారం చర్చి, ఇవన్నీ సమానంగా ఎంచుకొని నా పేరు అరుణ్ అక్బర్ అహరోన్ సింగ్ అని పేరు పెట్టుకున్నా. అరుణ్ అక్బర్ అహరోన్ సింగ్ అని నా కొన్ని పుస్తకాలలో కూడా ఉంటుంది. కాబట్టి ఇలాగన అరుణ్ అక్బర్ అహరోన్ సింగ్ అని పేరు పెట్టుకొని అన్నీ సమానమని చెప్తున్నప్పుడు నేను కొన్నిసార్లు ఇవన్నీ మార్గాలే, రామకృష్ణ పరమహంస పుస్తకాలు ఎక్కువ చదివేది నేను. ఒక ఇల్లు ఎక్కాలంటే ఒకళ్ళు మెట్లు కట్టుకొని ఎక్కుతారు, ఒక నిచ్చెన మీదకి ఎక్కుతారు. ఈ మెట్లు నిచ్చెన లేనటువంటి వాళ్ళు గోడల మీదుగా కూడా ఎక్కుతారు పైకి. సరే, ఏదో ఒక రకంగా ఎక్కుతారు. కాబట్టి మరి మోక్షం పోవాలంటే ఏదో ఒక మార్గం కదా, ఇన్ని మార్గాలలో వెళ్ళలేము. మరి ఏ మార్గం వెళ్ళాలి అని చూస్తే క్రిస్టియన్ మార్గం చాలా కష్టమైంది. యేసు ప్రభు చెప్పిన మాటలు వినాలి, విశ్వసించాలి, వాటి ప్రకారం అనుసరించాలి, నడుచుకోవాలా. ఏం చెప్పాడు జీసస్ అంటే, ఎవడైనా ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పమన్నాడు, కొట్టమని. రెండు చెంప తిప్పుతాం, రెండు చెంప తిప్పిన తర్వాత ఈపి మీద విమానం మొత్త కొడతారు, హింసిస్తారు. అయినా వారికి ఒకరు ప్రార్థించాలన్నట, వారిని ప్రేమించాలంటే యేసు ప్రభు చెప్పింది. ఇట్లయితే తన్నులు తినే పని అని నేను అనుకున్నా. ఇక ముస్లిం మార్గం కూడా వెళ్దాం అనుకుంటే నిచ్చెన లాంటిది. ఎట్లా అంటే అది జిహాద్ అనేటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి, కొంత ఇక అది నాకు కూడా సరిగా మంచిగా అనిపించలేదు అది. కాబట్టి ఇదిగా మరి హిందూ మార్గం ఏంటంటే, హిందూ మార్గం ఎవరిని కొట్టేది లేదు, తిట్టేది లేదు, దెబ్బలు తినేది లేదు. ఓన్లీ కూర్చొని పద్మాసనం వేసుకొని ధ్యానం చేయాలి, లేదంటే ఓ బుక్ తీసుకొని రామకోటి రాస్తూ ఉండాలి. రామకోటి రాస్తుంటే అదే చేయంగా ముక్తికి దొరుకుతుంది అని చెప్పి హైందవ ధర్మశాస్త్ర ప్రకారం చెప్తూ ఉంటారు, ధ్యానం చేస్తే. కాబట్టి ఇది ఎవరిని కుట్టేది లేదు, తిట్టేది లేదు. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే మెట్ల లాంటిదన్నమాట. బిల్డింగ్ ఎక్కాలంటే మెట్లు, నిచ్చెన, గోడలు ఉంటాయి కదా. నిచ్చెన లాంటిది క్రిస్టియానిటీది, గోడల లాంటిది మరి ఇస్లాంది. మెట్ల లాంటిది అంటే ఎవరిని కొట్టేది లేదు, తిట్టేది లేదు, ఎవరిని బోధించేది లేదు, ఎవరిని మార్చేది లేదు, ఏం చేసేది లేదు. కాబట్టి హిందూ మార్గం సులభమైనది అని చెప్పి నేను, హిందూ మార్గం అయితే సులభమైంది, దీని ఏం లేదు, ఓ పదం తీసుకొని పదే ధ్యానం చేస్తే మనకు ముక్తి దొరుకుతుంది. కాబట్టి ఇది బాగుంది, ఎవరిని కొట్టడం తిట్టడం, పోతే అడవులకు పోవచ్చు, లేకపోతే కొండ పర్వతాలకు పోవచ్చు, ఇంట్లో కూడా కూర్చొని తపస్సు చేయొచ్చు, ముక్తి దొరుకుతుంది. కాబట్టి దీనికి ఏం ప్రయాసం లేదు అని నేను మా ఊరిలో నెక్రికల్లో గరిరామూర్తి గారని భగవద్గీత పారాయణం చేస్తారు, ఆయన దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ కుమారుడు నాకు క్లాస్మేటు, గర్రె వెంకన్న అని. అయితే నేను వెళ్ళి, సేటు నేను భగవద్గీత పారాయణకు వస్తా సేటు అని అన్నాను. వాళ్ళ కొడుకు అన్నాడు, అరే మీరు క్రిస్టియన్ కదా, మీ అమ్మ నాన్నోళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు, ఏంటంటే నాకు ఇదే సులభమైన మార్గం అనిపించింది, ఈ యొక్క హిందూ మార్గము, కాబట్టి ఈ మార్గం నేను వస్తాను నేను అంటే, నాకు అప్పుడు గరిరామూర్తి గారు ఏం చేశారంటే ఈ భగవద్గీత ఇచ్చారు, నాకు భగవద్గీత ఇచ్చారు. ఇగో గరిరామూర్తి గారని ఇక్కడ పేరు కూడా ఉన్నది, గరిరామూర్తి గారు.
చేస్తే ఆ భగవద్గీతను తీసుకొచ్చి నేను చదువుతూ ఉన్నాను. భగవద్గీత చదువుతుంటే భగవద్గీత 16వ అధ్యాయము 21, 22 శ్లోకాలు, ఇక్కడ 21 శ్లోకం ఉంది ఇక్కడ. అయితే ఆ శ్లోకంలో ఏంటంటే దాని అర్థం ఏంటంటే, కామము, క్రోధము, లోభమను ఈ మూడును 3 విధములకు నరకద్వారములు, ఇవి తనకు నాశనము కలగజేయను కాబట్టి వీటిని బాగుగా విడవలనని శ్రీకృష్ణుల వారు అర్జునునికి జ్ఞానోపదేశం చేశాడు. కాబట్టి ఇవి చదువుతున్నప్పుడు ఏమంటాడంటే ఈ 3 కూడా నరకద్వారములట. ఏంటంటే కామము, క్రోధము, లోభము, ఈ 3 నరకద్వారాలు. ఈ 3 కలిగిన వాడు ఇంకొక 3 యాడ్ అయితే అట, మదం, మోహం, మత్సరం. కామము, క్రోధము, లోభము, ఈ 3 మదం, మోహం, మత్సరం. కామం అంటే కోరికలు, క్రోధం అంటే కోపము, లోభం అంటే ధనాపేక్ష, మదం అంటే ఇతరులు లెక్క చేయనివాడు, మత్సరం అంటే హింసించేవాడు, మోహం అంటే స్త్రీ పురుష కోరికలు. ఈ 6 రకాల గుణాలు ఇవి నరకద్వారాలు. కాబట్టి వీటిని బాగుగా విడవలను అని అన్నాడు. అయితే ఈ ఈ ఈ కామక్రోధ లోభమోచలు అనే మాట ఈ నరకద్వారాలు అంటే ఈ పాపపు గుణాలు. కాబట్టి ఇవి లేని, నాకు అంతకుముందు దేవుని గురించిన అవగాహన తెలియదు. నా బంధువులను బట్టి, నా స్నేహితులను బట్టి, మా ఇంటి వాళ్ళని బట్టి నేను ఏదో వీళ్ళని అభిమానిస్తున్నాను, అన్ని సమానమే, అన్నిటి కూడా నరకం తప్పించబడి మోక్షానికి వెళ్తామన్నాం. కానీ ఇక్కడ భగవద్గీత చదివిన తర్వాత కామము, క్రోధము, లోభం, మదం, మోహం, మత్సరం ఈ నరకద్వారాలుగా ఉన్నాయి కదా. మరి ఇవి ఉన్నవారెవరు, లేనివారెవరు? ఈ ప్రపంచంలో ఉన్నవారెవరు, లేనివారెవరు అనేది నాకు ఇక్కడ క్లారిటీ రావాలి. దేవుడు అంటే ఏందో, అసలు దేవుని గురించిన అవగాహన నాకు లేదు. దేవుడు అంటున్నారు, నాన్నదేవుడు అంటున్నావు, వాళ్ళ ఇంట్లోకి భయపడుతున్నాను. నాకు ఇష్టమైనది మా బంధువులు ఉన్నారు, బంధువులతో పాటు నేను అనుసరిస్తున్నాను. ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ముస్లిమ్స్, కాబట్టి ఇదంతా ఒకటి అనుకుంటున్నాను. అసలు ఏంటి ఇది అని అన్నప్పుడు నాకు భగవద్గీత నాకు క్లారిటీ ఇచ్చింది. కామము, క్రోధములు, లోభములే నరకద్వారాలు, వీటితో పాటు ఉన్నాయని ఇవి నరకద్వారములు. వీటి గుండా మనం ప్రవేశిస్తే నరకానికి పోతాం. అయితే ఇవి ఉన్నవాడు జయించడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఇవి లేనివారెవరు? ఇవి ఉన్న 2 రకాల పాపాలను కలగజేస్తాయి, జన్మత, కర్మత. అందుకే సంధ్యావందన శ్లోకంలో ఉంది, పాపోహం పాపగ్రమహం పాపాత్మ పాపసంభవాత్ రాహిమాం కృపాయుధ శరణాగత వచ్చల. ఓ దేవా, నేను పాపములో పుట్టి పాపములోనే ఉన్నాను, పాపిని నన్ను కృప చూపి కరుణించమని సంధ్యావందన శ్లోకం చెప్తుంది. కాబట్టి పాపములో పుట్టనివాడు, పాపములో జీవించనివాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఆయనే పవిత్రుడు, ఆయనే పవిత్రుడు, ఆయనే దేవుడు అనబడడానికి అర్హుడు అని నేను ఖురాను వెతుకుతున్నాను, వేదాలు, ఉపనిషత్తులు వీటిలో వెతుకుతున్నాను. నా జ్ఞానం మేరకు వెతికితే నాకు ఎక్కడ కనపడలేదు. ఇంకెక్కడైనా ఉన్నాడా? ఈ బైబిల్లో చూద్దామని అంటే నాకు బైబిల్ కొంత అవగాహన ఉంది, ఇంట్లో వీళ్ళు అంతా చేస్తారు కాబట్టి. అప్పుడు బైబిల్లో క్రిస్మస్ పండుగ చేస్తారు కదా అని చెప్పి లూకా సువార్త 1వ అధ్యాయము 33 నుంచి 35 వచనాలు చూస్తే, ఒక కన్యక అయినటువంటి మరియ దగ్గరికి ఓ దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభం అని అంటాడు. ఏంటి ఆ శుభవచనం అంటే, నువ్వు గర్భము ధరించి కుమారుని కంటవని. గర్భము ధరించి కుమారుని కంటవనంటే నేను ఏ పురుషుని ఎరగని దానిని, నాకు ఇది ఎలాగ జరుగును అనంటే, అప్పుడు దూత అనేదంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని ఆ లూకా సువార్త 1వ అధ్యాయం 33 నుంచి 35 వచనాల్లో ఉంది. కాబట్టి పరిశుద్ధుడై ఆయన దేవుని కుమారుడు అనబడునట. కాబట్టి పాపం అంటకుండా పుట్టి పాపం అంటకుండా జీవించి ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనుబడునని అక్కడ ఉంటే, మరి ఇక్కడ చెప్పిన వాటికి ఈ నా వేదాలలో, నా ఉపనిషత్తులలో, నా హైందవ సాహిత్యములో ఏమైనా సంబంధం ఉందా అని కూడా నేను ఆలోచించిన. బైబిల్లో వీళ్ళు రాసుకున్నారు నిజమేనా అని అంటే, నిజంగా కూడా బృహదారణ్యకోపనిషత్తులో చూస్తే అపుత్రశ గతిర్నాస్తి స్వర్గమే నైవచ. పుత్రుడు లేకపోతే స్వర్గమే లేదట, పుత్రుడు లేకపోతే స్వర్గమే లేదు, గతి కూడా లేదట. మరి ఎవరి పుత్రుడంటే, పున్నమునో ఇత్రాయితి ఇతి పుత్ర, పున్నామనుడి నరకముని తప్పించడానికి పుత్రుడు అవసరమట. ఎవరి పుత్రుడు అని అంటే, ఆత్మానామై పుత్రనామశని బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుంది.
ఆత్మానామై పుత్రనామసి, ఆత్మయే ఈ లోకములో ఒక పుత్రుడిగా జన్మిస్తాడట. అంటే ఆత్మ అంటే ఎవరు? దైవాత్మ. ఆ కనబడని దేవుడే కనబడే దేవుడిగా ఈ లోకములో ఒక పుత్రుడిగా జన్మిస్తాడట. ఎందుకంటే కుచ్చితాను మారయతీత కుమార, చెడ్డ గుణములు తీసివేసి మంచి గుణములు ఇచ్చువాడే కుమారుడట. అట్టి దైవ కుమారుని గురించి తెలియక చాలామంది ఏమనుకుంటారు అంటే, నా అవగాహన, ఈ లోకములో ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులుంటే తండ్రి చనిపోతే పెద్ద కొడుకు తలగొరివి పెట్టి కర్మకాండలు ఆచరించాలట, అప్పుడు తండ్రికి ముక్తి దొరుకుతుందట. తల్లి చనిపోతేనేమో చిన్న కొడుకు తలగొరివి పెట్టి కర్మకాండలు ఆచరిస్తే తల్లికి ముక్తి దొరుకుతుందట. నిజంగా మరి ఈ కుమారులతోటి ముక్తి దొరుకుతుందా అంటే, ఈ కుమారుల వల్ల ఈ లోకంలోనే తల్లిదండ్రులు నరకాన్ని అనుభవిస్తారు. వాళ్ళు చేసే క్రియల వల్ల, వారి ప్రవర్తన వల్ల, వారు చేసే సమాజంలో చేసే చెడ్డ పనుల వల్ల. చాలామంది సమాజానికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తే తల్లిదండ్రులను తీసుకుపోయి జైల్లో వేసి కొడుతున్నారు. నీ కొడుకును కానీ వదిలిపెడితే వాడు ఎక్కడున్నాడు రా, పలానాను చంపిపోయాడు, పలానామని చేర్చాడు అని ఈ లోకంలోనే తల్లిదండ్రులు నరకం అనుభవిస్తున్నారు. కానీ ఈ కుమారుల వల్ల నరకము మోక్షం దొరుకుతుందంటారా? అది కాదు. ఎవరంటే ఈ కుమారుడు దైవ కుమారుడు. మన విష్ణు సహస్రనామంలో ఓం బ్రహ్మపుత్రాయ నమః అని ఉంటుంది కదా. సృష్టికర్త అయిన దేవుని కుమారుడు ఎవరే అంటే దైవ కుమారుడు. మరి ఇక్కడ గబ్రియల్ దూత మరియమ్మతో చెప్పింది కదా, ఆయన దేవుని కుమారుడై పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడునని ఉంది. కాబట్టి దైవ కుమారుడు. మనమంతా మనుషుల యొక్క కుమారులము. కామ క్రోధ లోభ మదమాచులతో జన్మించాము. కనుక దైవ కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు. లూకా మన ఎక్కడ కీర్తనలు 2:12 కూడా ఒక మాట ఉంది. ఏమని? కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును, మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కుమారుని ముద్దు పెట్టుకోవాలి. అందుకే ఇజ్రాయెల్ సమాజంలో కూడా పురుషునికి ఎక్కువ ఆధిక్యత ఉంది. అందుకే మన భారతీయ హైందవ సమాజంలో కూడా కుమారునికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అంటే ఈ కుమారుడు ఎవరు? దైవ కుమారుడు. కుమారుని ముద్దు పెట్టుకోవాలా అంటే కుమారుని ప్రేమించాలి. మరి ఎవరా కుమారుడు? మనం ఈ లోకంలో చిన్నప్పుడు పుట్టగానే నా కొడుకు పుట్టాడు, నా కొడుకు బంగారు కొండ అని ఇతన్ని ప్రేమిస్తాడు. పెద్ద ఆయనకి ఎవరినో ఒకరిని ప్రేమించుకొని తల్లిదండ్రులను కాదని వాళ్ళని హింసించి అన్ని ఏదో రకాలుగా చేస్తున్నారు. కాబట్టి ఈ కుమారుల వరల మోక్షం దొరకదు. ఆ దైవ కుమారుడు ఈయన. కాబట్టి బైబిల్లో చెప్పబడిన లూకా సువార్త 1వ అధ్యాయము 33 నుంచి 35 వచనాల్లో ఉన్నవి బృహదారణ్యక ఉపనిషత్తులోను గరుడ పురాణంలోను మరి అక్కడ ఉన్నటువంటి విషయాల్లో నెరవేర్చబడింది. కనుక నిజంగా కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దైవ కుమారుడు అని. అందుకే ఆయనకు దైవ కుమారుడు అని కూడా పేరు. నేను దేవుని కుమారుని అని అంటాడు. కనుక అప్పుడు నాకు అర్థమైపోయింది, ఓహో కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారా అని. దైవ కుమారుడు పాపం అంటకుండా పుట్టాడు, పాపం అంటకుండా జీవించాడు, పాపము లేని పవిత్రుడు. అందుకే మనకు విష్ణు సహస్రంలో చూస్తే ఓం పవిత్రాయ నమః, ఓం పవిత్ర దేవాయ నమః అని ఉంటుంది. పవిత్రుడైన దేవుడా నీకు వందనాలు. పవిత్రుడు అంటే ఎవరు? కామ క్రోధ లోభ మదము మాత్సర్యములు అంటకుండా పుట్టి అంటకుండా జీవించిన వాడే పవిత్రుడు. అది కేవలం దేవుడు మాత్రమే. కనుక అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దైవ కుమారుడిగా పవిత్రుడిగా ఈ లోకానికి వచ్చాడని మరి నేను గ్రహించాను. యేసుక్రీస్తు నా కనులు తెరిపించి మాత్రం భగవద్గీతనే. ఎందుకంటే కామక్రోధ లోభములు అనేవి నరకద్వారములు. వాటి గుండా నరకాల్లో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి వాటిలో ప్రవేశించకుండా ఉండాలంటే వీటిని విడవాల. కామము, క్రోధము, లోభము, వీటితో పాటు మదం, మోహం, మత్సరం, ఈ అరిషడ్ వర్గాల్ని మనం జయించాల, వీటిని బాగా విడిచిపెట్టాల. కాబట్టి వీటి ద్వారానే మానవుడు నరకానికి వెళ్తున్నాడు, మోక్షగతిని పొందుకోలేకపోతున్నాడు. వీటి నుండి విడిపించడానికే ఆ దైవ కుమారుడిగా ఈ లోకానికి వస్తాడు. ఆయన పవిత్రుడిగా ఈ లోకానికి రావాలి. అందుకని మనకు అంటే నేను క్రైస్తవ అనుభవంతోటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములు ఉంది. ఆది యందు వాక్యమునను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. అదే 14వ వచనంలో చూస్తే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అంటే ఓమే వాక్కు, శబ్ద బ్రహ్మ ఓంకారము. ఆ ఆది యందు ఓం ఉన్నది, ఓము దేవుని యొద్ద ఉండెను, ఓమే దేవుడై ఉండెను. ఆ ఓమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. మనకు ఆ ఖురాన్లో కూడా చూస్తే
అల్లా యొక్క ఆత్మే ఈసాగా కన్యక మరియం ద్వారా ఈ లోకంలో జన్మించాడని ఖురాన్ షరీఫ్ సూరా 4:172లో 71లో ఉంటుంది. అల్లా యొక్క ఆత్మ. అందుకే యేసుప్రభు ఖురాన్లో ప్రత్యేక బిరుదులు ఉన్నాయి. రూవల్లా అంటే అల్లా యొక్క ఆత్మ యేసు. అల్లా ఏ రూపంలో ఉన్నాడు అంటే ఆత్మరూపంలో ఉన్నాడు. ఆత్మరూపంలో ఆయన అల్లా యొక్క ఆత్మని ఈసాగా కన్యక మరియం ద్వారా కన్యక గర్భాన జన్మించాడు అని. అంత మాత్రమే కాదు, ఇంకొక బిరుదు కూడా ఉంది. కళ్ళముల్లా, దేవుని వాక్యం అట ఆయన, దేవుని వాక్యము. నూరల్లా అంటే వెలుగై ఉన్నవాడు. అందుకే దేవునికి ఒక యూనివర్సల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే పవిత్రత, సత్యము, వెలుగు. ఈ మూడు. అది ఏ మతం అన్నా కానీ, ఏ కులమన్నా కానీ, ఏ భాషలో కానీ దేవుని యొక్క యూనివర్సల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే సార్వత్రిక లక్షణాలు ఏంటంటే పవిత్రత, సత్యము, వెలుగు. ఈ మూడు. ఓంకారమే కానీ, అల్లానే కానీ, యెహోవానే కానీ, లోగసే కానీ, ఏ దేవుడని, ఈ మూడు లక్షణాలు. ఆ దేవుడే శరీరధారికి వచ్చిందంటే శరీరధారికి వచ్చిన ఆయన లక్షణాలు కూడా ఈ మూడు ఉండాలి. పవిత్రత, సత్యము, వెలుగు. ఈ మూడు ఎవరని ఒప్పుకున్నారు ఈ ప్రపంచంలో నేను ఆలోచిస్తే యేసుప్రభు ఒకడే అన్నాడు, నాలో పాపముందని మీలో ఎవరైనా రుజువుపరచగలరా అన్నాడు. ఆయనలో పాపం లేదు, ఎందుకంటే జన్మత లేదు, కర్మత లేదు. రెండోది నేనే సత్యము అన్నాడు. సత్యం అంటే నిత్యం ఉండేది. నేనే సత్యం, ఐఎమ్ ద ట్రూత్ అన్నాడు. కాబట్టి ఆయన సత్యం, అసత్యం ఏం లేవు. అంత మాత్రమే కాదు, నేను లోకమునికి వెలుగై ఉన్నాను అని అన్నాడు. నిజంగా ఆయన వెలుగు, పాపపు చీకటి ఆయనలో లేదు. అయితే ఈయననే నేను ఇంకా వేదాలు, ఉపనిషత్తులు అని చూస్తే ఈయననే ప్రజాపతి అంటారు. వేద పరిభాషలో ప్రజాపతి. ఆ ప్రజాపతి లక్షణాలు ఈ సామవేదములో ఇచ్చారు. సామవేదములో ప్రజాపతి యొక్క లక్షణాలు ఇది దాశరథ రంగాచార్యులు గారు రాశారు. ఇక్కడ ప్రజాపతిని గురించి ఇక్కడ లక్షణాలు ఉన్నాయి. ప్రజాపతి లక్షణాలు ఏంటి? ఆ ప్రజాపతి అంటే సృష్టియా పాలయస్పేతి ప్రజాపతి, ప్రజా సృష్టియా పాలయస్పతి ప్రజాపతి అని అన్నాడు. సృష్టించి పాలించేవాడే ప్రజాపతి అట. సృష్టించి పాలించేవాడే ప్రజా సృష్టియా పాలయస్పేతి ప్రజాపతి. గోపద పూర్వం అనేటువంటి ఈ పుస్తకముల గ్రంథంలో ఉంది. ప్రజలను సృష్టించి పాలించేవాడే ప్రజాపతి అట. అంటే సృష్టించిన మరి యేసుక్రీస్తు అన్నాడు యోహాను సువార్త 1 ఉన్నాడు, లోకం ఆయన మూలముగా కలిగిన, లోకములో ఆయన ఉండెను, లోకం ఆయనను గ్రహించలేదు, లోకం ఆయన మూలముగా కలిగినట. అంటే సృష్టికర్త. మరి పాలించాడు, అధికారం ఉందా అంటే ఆయన అధికారం ఉన్నాడు. ఒకసారి శిష్యులతోటి పడవలో సముద్రం మీద వెళ్తుంటే గొప్ప గాలి తుఫాను భయంకరంగా లేచినప్పుడు అప్పుడు ఆయన తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతుంటే శిష్యులు అన్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అంటే ఆయన లేచట గాలిని సముద్రముని గద్దించాడట. గద్దిస్తే అవి మిక్కిలి నెమ్మలేని. అక్కడున్న శిష్యులు ఏమంటారంటే ఆ ధోనిలో, ఈయన ఎవరో, గాలియును సముద్రమును ఈయనకు లోబడుచున్నవే అన్నారు. అంటే పాలించేవాడు, అధికారం కలిగిన వాడు. సృష్టిపైన అధికారం ఈయనకుంది. అంత మాత్రం కాదు, సృష్టిని చేసినవాడు. కాబట్టి సృష్టియా పాలయస్పేతి ప్రజాపతి, సృష్టించి పాలించేవాడే ప్రజాపతి. కాబట్టి అంత మాత్రం కాదు, ఆ ప్రజాపతి యొక్క లక్షణాలు ఈయనకు మాత్రమే ఉన్నాయి. వేదాలలో ఉన్న ప్రజాపతి లక్షణాలు. ప్రజాపతి యజ్ఞ ఇక్కడ ఉంది. ప్రజాపతి యజ్ఞం అంటే ప్రజాపతి యజ్ఞం అవుతాడు, బలి అవుతాడు అని ఉంది. ఇంకొకటి ఏంటంటే సంవత్సరోవై ప్రజాపతి, ఆ ప్రజాపతి సంవత్సరమై ఉంటాడట. సంవత్సరమై ఉంటాడు ప్రజాపతి. ఈ ప్రపంచంలో సంవత్సరం ఎవరితో కొలవబడుతుందంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం సంవత్సరమే ఉన్నాడు ఆయన. అసలు వాస్తవంగా ప్రజాపతి అంటే ఏంటంటే ప్రజలకు అధిపతి. ప్రజలకు అధిపతి ఎవరు? రాజు. ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన వచ్చి మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు అని ఉంటుంది. కానీ ఆయన ఏంటంటే ఆయన రాజు. ప్రజాపతి అంటే ఎవరు అంటే రాజు. ఆ రాజు ఏం కావాలంటే ప్రజల పాపముల కొరకు బలి కావాలా, యజ్ఞం వల్ల. ప్రజాపతి యజ్ఞ సంవత్సరోవై ప్రజాపతి, ఆ ప్రజాపతి సంవత్సరమై ఉండాలట. అన్నమోమై ప్రజాపతి, ఇక్కడ ఉన్నాయి ఆ లక్షణాలన్నీ. అన్నమోమై ప్రజాపతి అట ఆహారమై ఉండాలట. కాబట్టి ఇలాగున ప్రజాపతి లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయంటే కేవలం యేసుప్రభుకే ఉన్నాయి. అంటే మరి యేసుప్రభు రాజా అని అంటే ఒకసారి యేసుప్రభును రోమ గవర్నర్ పిలాతు నువ్వు రాజువా అని అడుగుతాడు. అవును, నువ్వు అన్నట్టు రాజునే, కానీ నా రాజ్యం వేరు, ఈ రాజ్యం వేరు.
ఈ లోకరాజ్యాలు కొద్ది కాలం ఉంటాయి, కానీ దైవరాజ్యం యుగయుగాలు ఉంటాయి. దైవరాజ్యం నీతిని స్థాపించడానికి వస్తాడు. ఈ లోకపు రాజులేమో ఇతరులను సంవరించి ఇతర రాజులను చంపి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పరిపాలన చేయడానికి రాజులు కొద్ది కాలం ఉంటారు. ఈ రాజ్యం స్థిరమైంది కాదు. కాబట్టి అసలు రాజు ప్రజాపతి ఎవరై అంటే దైవరాజు, నీతిమంతుడైన రాజు. అందుకే మెల్కీసెదెక్ హెబ్రీ పత్రికలో ఉంది, నేను మెల్కీసెదెకును పోలిన వాడై ఉన్నాడు అని అంటాడు. కనుక ప్రేమిని దేవుని బిడలారా, మన బంధువులైన హైందవులందరికీ కూడా ఒక్కడే దేవుడు, ఆయనే ప్రజాపతి. ప్రజా సృష్టియా పాలయస్పేతి ప్రజాపతి. ఆ సామవేదంలో చెప్పబడిన రీతిగా దాశరథ రంగాచార్యులు గారు అక్షర వాచస్పతి, వారు చెప్పబడిన ప్రకారము ఆయన ఒక్కడే ప్రజాపతి. కాబట్టి ఆ ప్రజాపతి ఎవరు, సృష్టించి పాలించి సృష్టిపైన అధికారం చేసినటువంటి ఆయన ఎవరు అని చూస్తే నిజంగా మరి అలాంటి గుణాలు ఉన్నటువంటిది యేసుక్రీస్తు ప్రభులు. అన్నమై ప్రజాపతి, ప్రజాపతి అన్నమై ఉంటాడట, ఆహారమై ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మరి ప్రజాపతిగా వచ్చి నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం కలవాడు, అంత్యజీవును నేను వాడిని లేపుతానన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అలాంటి ప్రజాపతిగా యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయన ఈ లోకానికి వచ్చాడు, యజ్ఞమయ్యాడు, బలి అయ్యాడు అని. అప్పుడు పూర్తిగా నేను యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, మరి ఆ ప్రజాపతి దేవుడు కులానికో దేవుడు, మతానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, ప్రదేశానికో దేవుడు, భాషకో దేవుడు, యాసకో దేవుడు లేడు. అందరికీ ఒక్కడే దేవుడు. ఎందుకంటే మనందరిని చేసింది కూడా ఆయనే. మానవ రూపము, పోలిక అంతా ఒకటే. వాతావరణాన్ని బట్టి రంగులు వేరుగా ఉన్నాయి, ప్రాంతాలను బట్టి భాషలు వేరుగా ఉన్నాయి, కానీ అందరి రూపం, పోలిక ఒకటే. అందరిని చేసిన వాడు కూడా ఒక్కడే. కాబట్టి అట్టి దేవుడు ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. అందుకే పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు, ఆకాశంబులు ఎర్రమగును, ఆరుమతములు ఒక్కటవును అన్నాడు. అంటే మనుషులకి ఇప్పుడు జిర్రకాక కష్టాలు రావట్లేవు. కండబలం, గుండెబలం, మందబలం, మతబలం, మార్బలం, ధనబలం, ఈ బలాలు ఉన్నంతకాలం మనిషికి ఆలోచన జ్ఞానం పెరగడం లేదు. అందుకే నా మతం, నా కులం, నా ప్రాంతం, నా భాష, నేను, నా రంగు, మేము, మా దేశం, మా ప్రాంతం, మా ఊళ్ళు, మీ ఊళ్ళు అని ఇదే ఇలా ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనిషి యొక్క బలం ఉడుగుతుందో, తగ్గుతుందో, అప్పుడు మనిషి ఆలోచించడం మొదలు పెడతాడు. అందుకే ప్రకృతి వైపరీత్యాలు, ఆకాశం ఎర్రగైతుంది, అప్పుడు ఆలోచించగలుగుతాడు. మనిషికి ఆ వేడితోటి కొన్ని రకరకాల జబ్బులు, బాధలు వస్తాయి, ఆలోచిస్తాడు. కాబట్టి అప్పుడు మానవుడు ఆలోచించి కులాలు లేవు, మతాలు అందరం ఒకటే అని అంటాడు. అప్పుడు అంటాడు ఓం మృత్యుంజయాయ నమః. వాటిని బట్టి జబ్బులు, మరణం మనిషికి వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు ఓం మృత్యుంజయాయ నమః, మృత్యువుని జయించిన దేవుడా నీ కొందనాలు. ఈ ప్రపంచంలో మృత్యుని జయించిన వారు ఎవరు? కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారే. ప్రపంచంలో మరి కేవలం ఒక యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధి ఖాళీగా ఉంటుంది, ఈ భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు. కాబట్టి ఆయన లేచాడు, ఆయన 40 రోజులు కనబడ్డాడు. ఆయన అంత మాత్రం కాదు, బైబిల్లో ఒక మాట చెప్పాడు, యోహాను సువార్త 11:25 పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిక ఎన్నటికీ చనిపోడన్నాడు. దాన్ని నిత్య జీవం, అమృతత్వం అంటారు. అమృతత్వం. అందుకే మన వేద ప్రార్థన చెప్తుంది కదా, అసతోమా సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓ దేవా, నేను అసత్యములో నన్ను సత్యములోనికి నడిపించుము, తమసోమా జ్యోతిర్గమయ, నేను చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించుము. ఈ అసత్యము, ఈ అంధకారమును బట్టి నాకు మృత్యు వచ్చిందయ్యా, మృత్యోర్మ అమృతంగయ్యా, ఈ మృత్యువు నుండి నన్ను అమృతత్వములోనికి నడిపించు. అమృతత్వం అంటే నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. కాబట్టి నిత్య జీవం కావాలి మనిషికి. అసలు మనిషి కూడా దేవుని నమ్మేది ఎందుకు అనంటే, మళ్ళా చనిపోయిన తర్వాత తిరిగి లేవాలని. చనిపోయి తిరిగి లేవాలంటే చనిపోయి తిరిగి లేచిన యేసుని నమ్మాల. ఇప్పుడు ఈత రాని వ్యక్తులు ఉన్నారు, పోయి నీళ్ళలో ఈదాలంటే ఏం చేయాలి? ఈత నేర్చుకోవాలి. ఈత వచ్చిన వాళ్ళు ఉంటేనే నీళ్ళ దగ్గరికి పోవాలి. ఈత రాని వాళ్ళు ఇద్దరు పోయి నీళ్ళలో పడితే అడుగు పట్టిపోయి చనిపోతారు. కాబట్టి ఈ మరణాన్ని ఈదగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రపంచంలో. అందుకే మన వేద ప్రార్థన కూడా ఓం మృత్యుంజయాయ నమః, ఓ మృత్యుముని జయించిన దేవుడా నీకు వందనాలను, మృత్యోర్మా అమృతంగమయ్యా.
ఆ మృత్యువు నుండి నన్ను అమృతత్వంలోనికి నడిపించయ్యా అని ప్రార్థన చేశాడు. ఇంకొక వేదములో ఒక ప్రాముఖ్యమైన శ్లోకం ఉంది. ఏంటిదంటే సత్యమేవ జయతే సర్వజనో సుఖినో భవంతు అన్నాడు. ఇది ప్రవచనం. సత్యమేవ జయతే సర్వజనో సుఖినో, సత్యం జయిస్తుందట, సర్వజనులు సుఖిస్తారట. సత్యం అంటే ఎవరు ఈ ప్రపంచంలో? నేనే సత్యం అనేది ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ సత్యము జయిస్తుందట. వేద ప్రవచనం చెప్తుంది. సత్యం జయిస్తుందట, సర్వజనులకు సుఖం కలుగుతుందట. అంటే ఈ లోకానికి ఒక సత్యవంతుడు వస్తాడు, ఆయన జయిస్తాడు. మానవుడు జయించలేనిది ఏంటిదంటే పాపం, లోకం, మరణం. మానవుడు జయించలేని 3 విషయాలు ఏంటంటే పాపం, లోకం, మరణం. ఈ మూడిటిని ఒక సత్యం జయిస్తుంది. అప్పుడు సర్వజనులకు సుఖం దొరుకుతుందట. సర్వజనులకు సుఖం దొరుకుతుంది. కాబట్టి మానవులందరి పక్షంగా దేవుడే, ఆ ఓంకార స్వరూపుడే ఈ లోకానికి ఒక బ్రహ్మపుత్రుడిగా, దైవ కుమారుడిగా వచ్చి మానవులందరి పక్షంగా పాపాన్ని జయించాడు. పాపలోకంలోకి వచ్చాడు కానీ పాపం ఆయన అంటుకోలేదు. లోకాన్ని జయించాడు. నేను లోకమును జయించున్నాను, మీరు కూడా జయించండి అంటాడు. మరణం, మానవునికి జానవుడు జయించలేని మరణం. ఈ మూడిటి నుండి జయించాడు. ఇది విన్నవారికి సుఖం కలుగుతుంది, ముక్తి, మోక్షం దొరుకుతుంది. అందుకే ఆ ప్రవచనం వేద ప్రవచనము. ఏంటంటే ఈ వేద ప్రవచనాలకు నేను ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నానంటే, ఋషులు, మునులు, తపస్సిద్ధులు వారి సంసార జీవితాన్ని, సామాజిక జీవితాన్ని వదిలిపెట్టి కొండ గుహలు, లోయలు, పర్వతాలు, అరణ్యాలు ఆశ్రయస్థానాలుగా ఎంచుకొని వారికి సామాజిక జీవితం, సంసార జీవితం, ఈ లోకపరమైన సుఖభోగాలు వదిలిపెట్టి అరణ్యంలోనికి వెళ్ళి వారు కఠోరమైన తపస్సు చేస్తే ఆ దేవాది దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు వీరికి ప్రత్యక్షమై ఓం కన్యసుతాయ నమః, ఓం బ్రహ్మపుత్రాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతిర్దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వ ప్రాయశ్చిత్తం, ఇటువంటి ప్రవచనాలు ఇచ్చాడు. ఈ ప్రవచనానుసారంగా ఈ లోకానికి వచ్చిన ఆ సత్యమూర్తి ఎవరు, ఆ రక్షకుడు ఎవరు అనేది వేదాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఈ వేదాలు కూడా ఎందుకు మానవులకు దూరం అయ్యాయంటే, మన పూర్వీకులు, పండితులు వారు అపార్థం చేసుకున్నారు, అర్థం చేసుకున్నారు, అనర్థం చేసుకున్నారు. వేదాలు చదివితే నాలుకలు కోసేవారట, వేదాలు వింటే చెవులు సీసం పోసేవారట. అందుకని భయపడి వీళ్ళు వేదాలకు దూరం అయ్యారు. క్రిస్టియానిటీలో కూడా పూర్వకాలము ఈ రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు ఒక్కలే బైబిల్ తెచ్చుకునేది, మిగతా వాళ్ళకు ఒక జపం ఒక్కటి నేర్పించేది. బైబిల్ వీళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే రెఫర్మేషన్ వచ్చిందో క్రిస్టియానిటీలో, అప్పుడు అందరికీ న్యూ టెస్టిమెంట్ బైబిల్ పంచడం జరిగింది. సత్యం తెలుసుకున్నారు. ఇప్పుడైతే అందరికీ అన్ని రకాల గ్రంథాలు వచ్చాయి. నాకాడ ఖురాన్ ఉంది, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, బైబిల్ ఉంది, అన్నీ. కాబట్టి అందుకే బైబిల్ ఏం చెప్తుంది, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టమనుంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం ఉంది, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, నీకు మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి. అంటే మనం ముక్తి చేరుకోవాలా. దేవుడు అనే మాట, కాన్సెప్ట్ మానవుడు నమ్మడానికి కారణం ఏంటంటే, ఈ లోకం శాశ్వతం కాదు, ఇది కొద్ది కాలం ఉండేది. నీటి బుడగ లాంటి జీవితం, గడ్డి పువ్వు లాంటి జీవితం. కాబట్టి ఎప్పుడో ఒకసారి ఎంత ధనవంతుడైనా, అందచందం, ఐశ్వర్యం, పదవులు, హోదాలు, ఘనతలు, లౌకిక ఆధిక్యతలు ఎన్ని ఉన్నాయి, ఈ లోకాన్ని విడిచి ఒకరోజు వెళ్ళిపోవలసిందే. ఎక్కడికి వెళ్తాడు మానవుడు అంటే, ముక్తికి చేరుకోవాలి, నిత్యత్వానికి, మోక్షానికి. కాబట్టి ఆ మోక్షం చేరుకోవడమే, అది ముస్లిం అయినా, హిందువైనా, క్రిస్టియన్ అయినా, యూదుడైనా, జొరాస్ట్రియైనా, జైనులైనా, బౌద్ధులైనా, ఎవరైనా సరే. కాబట్టి ఈలాగున మానవుడు మనిషికి దేవునికి దూరమైపోయాడు. దూరమైపోయి ఈ క్షణిక మాత్ర జీవితాన్ని, అందుకే మన పితరులు, ప్రవక్తలే కానీ, ఋషులే కానీ, మునులే, తపసిద్ధులే కానీ, వేదాంతులే కానీ, అనుభవజ్ఞులు ఏం చెప్పారంటే, ఈ లోకం శాశ్వతం కాదు, శాశ్వతమైన ఒక లోకం ఉంది. అది మీరెలా నమ్ముతున్నారు అని అంటే, బాహ్య దేహాలకు అనుకూలమైన వాతను కలిగిన ఈ భూగ్రహం ఎలాగుందో, ఆత్మలకు అనుకూలమైన వాతను కలిగిన ఒక గ్రహం ఉంది. దానిని ఆధ్యాత్మిక పరిభాషలో మోక్షం, పరలోకం, స్వర్గం ఇవన్నీ అంటూ ఉంటారు. కనుక మానవుడు అక్కడికి చేరుకోవాలంటే ఎవరిని నమ్ముకోవాలా? డబ్బు కొరక? చాలామంది డబ్బు కొరకు, లోకాశల కొరకు. నేను కొంతమందిని అడిగి చూసిన, నా బంధువులైన హైందవ సహోదరులను, మోక్షం ఎలా వెళ్తారు అని అంటే, దాని గురించి ఇప్పుడెందుకు నీకు బాబు, అవి మనకే తెలియదు, పెద్ద పెద్దోళ్ళకే తెలియదు,
మనకెందుకు అని అంటున్నారు. మరి మోక్షం పోకపోతే ఎలా? ఈ లోకంలో ఎంతకాలం? శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. యుగాలు జీవిస్తే నరకములైనా ఉండాలా, లేదంటే మోక్షంలోనే ఉండాలా? కనుక ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, అలాగున మరి నేను సత్యం తెలుసుకున్నాను. అదే రీతిగా ఒక గ్రంథం ఉంది ఒకటి, అంటే యేసు గురించి. ఇంకా శ్వేతాశ్వతరోపనిషత్తు, కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన శ్వేతాశ్వతరోపనిషత్తులో ఉన్నది. నేను దీనిలో చూస్తే 6వ అధ్యాయము 15వ శ్లోకంలో చూస్తే ఇక్కడుంది చూడండి. ఈ శ్లోకం దీంట్లో ఏముందంటే, ఏకో హంసో భువనస్యాస్య మధ్యే సా ఏవాగ్ని సలిలే సంనివిష్ట తమేవ విదిత్వ అతిమృత్యుమేతి నాణ్య పంత విద్యతే అనాయా అని ఉంది. ఏంటంటే దీని అర్థం అని అంటే ప్రతి పదార్థం కూడా ఇచ్చాడు. ఈ ప్రపంచ మధ్యములో ఒకగానొక అజ్ఞాన వినాశకుడు, అతడు మాత్రమే నీటి యందున నిప్పు, అతనిని సాక్షాత్కరించుకొని మాత్రమే మానవుడు చావును అతిక్రమిస్తాడు, ముక్తికి వేరొక దారి లేదు అని ఈ శ్వేతాశ్వతరోపనిషత్తు సాక్ష్యమిస్తుంది. ఏంటట? ఈ ప్రపంచ మధ్యములో ఒకగానొక అజ్ఞాన వినాశకుడు, మన అజ్ఞానాన్ని తొలగించేటువంటి ఒకగానొక్కడు వస్తాడట ఈ ప్రపంచ మధ్యములో. అంటే ప్రపంచానికి మధ్యస్థానం ఏంటి? ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చినటువంటి గొప్ప రక్షకుడు, అజ్ఞాన వినాశకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఎలాంటి వాడట? అతడు మాత్రమే నీటి యందున్న నిప్పట. నీటిలో నిప్పు ఉంటుందండి? ఉండదు. పాపలోకములో పవిత్రుడు. 10 మంది తాగుబోతులుంటే ఇంకోని కూడా అందులోకి ముంచుతారు, 10 మంది దొంగలుంటే ఇంకోని కూడా అందులోకి ముంచుతారు. అట్లని పాపలోకంలో పవిత్రుడు ఆయన. పాపల మధ్యలోనికి వచ్చాడు. నీటి యందున్న నిప్పు. నీటిలో నిప్పు ఉండదు, ఎప్పుడు ఆరిపోతుంది, చల్లారిపోతుంది. కానీ ఈయన పాపలోకంలో పవిత్రుడు. అతనిని సాక్షాత్కరించుకొని మాత్రమే మానవుడు చావును అతిక్రమిస్తాడు అతని ద్వారాని. అందుకే యేసుప్రభుడు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు చేరడు, అంటే మోక్షానికి చేరడు అని అంటాడు. కాబట్టి అతనిని అతన్ని నమ్ముకొని మాత్రమే ఈ చావును అతిక్రమించగలమాట. ముక్తికి వేరొక దారి లేదు అని భావం చెప్తుంది. కాబట్టి నేను దీని ద్వారా ఇంకా దినదినము ఈ అనేకమైనటువంటి గ్రంథాలు చదువుతున్నప్పుడు నిజంగా కూడా మరి ఇవి నన్ను బలపరుస్తున్నాయి. ఈయన ప్రపంచ మధ్యములో నుంచి వచ్చిన అజ్ఞాన వినాశకుడు ఎవరే అంటే, ప్రపంచ మధ్యములో వచ్చింది యేసుక్రీస్తు ప్రభుల వారి. ప్రపంచానికి మధ్య దేశము ఇజ్రాయెల్ దేశము. ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన అజ్ఞాన వినాశకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే నీటి యందు నిప్పు, అంటే పవిత్రుడు. ఆయన ఒక్కడే పవిత్రుడు, జన్మ పాపం కర్మ పాపం లేనటువంటి పరమ పవిత్రుడు. అతనిని దర్శించుకొని అతన్ని నమ్ముకుంటేనే మనకు ఈ చావు నుండి జయించగలుగుతామనట. ముక్తికి వేరొక దారి లేదు అని చెప్తున్నాను. ఇంకా చాలా విషయాలు మనం చదవండి. నేనంట వేదాలు చదవాలా, ఉపనిషత్తు చదవాలా, మిగతా గ్రంథాలు చదవకున్న పర్వాలేదు. ఎందుకు వేదాలు చదవాలంటే, వేదాలు ప్రవచనాలు ఉన్నాయి, అందులో ముఖ్యంగా సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బైబిల్లో కూడా సంఘటనలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయిళ్లకు ప్రవచనాలు ఇవ్వబడినాయి కానీ వాళ్ళు పాటిస్తలేరు. ఇప్పుడు ఇజ్రాయిల్ యెషయా గ్రంథం ఉదాహరణకు 7వ అధ్యాయం 14వ వచనం ఉంది. ప్రభువు తానే ఒక సూచన చూపును, 7వ అధ్యాయం 14వ వచనం యెషయా గ్రంథం. ప్రభువు తానే ఒక సూచన చూపును, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకి ఇమ్మానీయులని పేరు పెడతారన్నాడు. అంటే ఈ ప్రపంచంలో సృష్టికర్త ఒక సూచన చూపెడతాడట. ఏంటంటే ఒక కన్యక గర్భవతి కుమారుని కంటదట. ఆయనే ఇమ్మానీయులు. ఇమ్మానీయుల మాటకు భాషాంతరం ఏంటంటే దేవుడు మనకు తోడు. ఈ ప్రజలకు, ఈ భూలోకానికి తోడుగా ఉండడానికి వచ్చిన ఒక దేవుడట. ఆయన సూచన ద్వారా ఈ లోకానికి వస్తాడు. ఏంటంటే కన్యక గర్భవతి కుమారుని కంటదట. మరి ఇది చదువుతలేరా ఇజ్రాయిల్ అంటే? చదువుతున్నారు. కానీ ఈ ప్రవచనం అనేటువంటిది ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. ఏమనంటే, యేసు ప్రభు సాతానుని శపిస్తూ, నీ సంతానానికి, నీ స్త్రీ సంతానానికి నేను వైరం కలగజేస్తా అన్నాడు. స్త్రీ సంతానం ఎవరు? మరి సర్ప సంతానం ఎవరు అని అంటే, స్త్రీ సంతానము స్త్రీకి మాత్రమే పుట్టిన ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. మనమందరం పాపములో పుట్టాం, తల్లిదండ్రులకు పుట్టాం. మనం యేసుప్రభు ఒక్కడి స్త్రీకి, పురుష సంబంధం లేకుండా స్త్రీకి పుట్టాడు. కాబట్టి స్త్రీ సంతానానికి నీ సంతానాన్ని వైరం చేయాల్సి, అంటే సాతానుకు యేసుప్రభు. ఎందుకంటే మానవుడు ఓడిపోయాడు. ఆ ఏదైనా తోటలో సాతానుకు ఓడిపోయాడు. ఆదాము అవ్వలు పడిపోయారు. కాబట్టి గెలవలేరు, ఇక మానవులు గెలవలేరు. అందుకే సత్యమే ఈ లోకానికి వచ్చి
సర్వజనుల పక్షంగా లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని జయిస్తుంది కనుక అప్పుడు విశ్వసించిన సర్వమానవాళికి సుఖం కలుగుతుంది. ఏంటంటే ఆ మోక్ష ప్రాప్తి దొరుకుతుందని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారే నిజమైన దేవుడు, శరీరధారి అయిన దేవుడు. మన వేదాంతం ప్రకారం ఏంటంటే నిర్గుణ బ్రహ్మన్, సగుణ బ్రహ్మన్ అని 2 పదాలు ఉంటాయి. నిర్గుణ బ్రహ్మన్ అంటే కనబడని దేవుడు, సగుణ బ్రహ్మన్ అంటే సశరీరుడిగా వచ్చిన దేవుడు. కాబట్టి నిర్గుణ బ్రహ్మన్. అందుకే మనం ఋషులమవుదాం అనే పుస్తకంలో వివేకానందుల వారు ఓ మాట అంటాడు. వివేకానంద స్వాముల వారు ఏమంటాడంటే సగుణ బ్రహ్మణులుగా వచ్చిన వాళ్ళందరూ సగుణ బ్రహ్మణులు కాదు, 1,000,000 100,000 ఒక్కరు ఉన్నారు అని ఆయన అనుభవాన్ని బట్టి వేరే వాళ్ళని చూపెడతారు. కానీ నిర్గుణ బ్రహ్మని ఏ గుణాలు కలిగి ఉన్నాడో సగుణ బ్రహ్మణుగా వచ్చిన దేవుడు కూడా అదే గుణాలు కలిగి ఉండాలి. నేను చెప్పాను కదా, కనబడిన దేవుడు ఏ గుణాలు ఉన్నాయో అంటే యూనివర్సల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది అంటే పవిత్రత, సత్యము, వెలుగు. ఇవి ఏ దేవునికి చెప్పుకున్న దేవుని గుణాలు ఇవి. కనబడని దేవునికి గుణాలు ఉన్నాయి, ఓంకార స్వరూపునికి. ఆ ఓంకార స్వరూపుడే ఈ లోకానికి శరీరధారికి వచ్చాడు. ఆయన ఒక ప్రజాపతిగా, మరి యజ్ఞపురుషుడిగా, సగుణ బ్రహ్మన్గా, సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. అవి ఎక్కడి నుంచి వస్తాడట? ఈ కృష్ణ యజుర్వేదం శ్వేతాశ్వతరోపనిషత్ చెప్పబడిన ప్రకారం ఎక్కడి నుంచి వస్తాడట అంటే ప్రపంచ మధ్యంలో నుంచి వస్తాడు. బహుశా మరి ప్రపంచ మధ్యంలో అంటే ఏమయ్యా శ్లోకం వేదాంతం ఇది చెప్తుంది అని ఒక పండితుడిని అడిగితే, బాబు ప్రపంచం అంటే భూమి మన ఊరికి మధ్యలో ఏడుందో సెంటర్ పాయింట్ చూసి అక్కడ ఒక రాయి లాంటిది చేసి దానికి పూజ చేయండి, ఆ ప్రపంచ మధ్యంలో ఉన్నటువంటి ఆయనే అక్కడ ఉంటాడంటే బొడ్డురాయి అని అంటారన్నమాట. అంటే నేను నా అనుభవాన్ని బట్టి నేను అవగాహన చేసేదంటే బొడ్డురాయి యేసుప్రభు సాదృశ్యంగా పెట్టారు. కానీ యేసుప్రభువే ఈ లోకానికి. అందుకే పేతురుతో అంటాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. ఆయన బండ లాంటి వాడు కనుక బహుశా మనం వేద శాస్త్ర ప్రామాణికంగా మన బంధువులైనటువంటి వారు ముందుకు సాగడం లేదు. ఈ సత్యాన్ని తెలుసుకొని వారు సాగితే మంచిది. నేను కూడా ఈ సత్యాన్ని తెలుసుకున్నాను. ఇంకా ఇవన్నీ చదివితే వేదాలలో చాలా విషయాలు ఉన్నాయి. ఆ ఋగ్వేదంలో ఉంది, ఆత్మదా బలదా యస్యఛాయామృతం అంటే ఎవని యొక్క మృత్యువు అమృతం అవుతుందో ఆయన యొక్క మృత్యువు మన ఆత్మలకు బలమునిస్తుందట. ఆయన యొక్క మృత్యువు బలమునిస్తుందని ఋగ్వేదములో ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఇదే ఋగ్వేదంలో 2వ భాగము ఋగ్వేద సంహితలో ఉంది. కనుక నిజంగా ఆ వ్యక్తి ఆత్మ ఎవని యొక్క మృత్యువు అమృతం, ఆత్మదా బలదా యస్యఛాయామృతం యస్య మృత్యువు, ఎవని యొక్క మృత్యువు అమృతమగును ఆయన మృత్యువు మన ఆత్మలకు బలమునిస్తుందట. అంటే మనం తిరిగి లేవడానికి, పునరుత్థానం చెందడానికి. కాబట్టి ఎవరి మృత్యువు అమృతమైందంటే కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి మృత్యువే మరి అమృతమైంది. ఆయన మాత్రమే మరణాన్ని ఈదగలిగినాడు. ఆయనను అనుసరించే వారిని కూడా నీటిలో ఈదగలిగే శక్తిని ఇస్తాడు, వారి ఆత్మలకు బలమును ఇస్తాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, కనుక నిజంగా నేను ఈ వేదాలను బట్టి నేను బలపరచబడ్డాను. ఈ వేదాలు ఇంకా చదవాల, అందరూ చదవాల. ఎందుకంటే వేదాలు ఎందుకండి అని చాలా అంటారు. బైబిల్లో సంఘటనలు ఎలాగున్నాయో ప్రవచనాలు కూడా అలాగే ఉన్నాయి. రాబోయే రక్షణ గురించి ప్రవచనాలు ఉన్నాయి. వేదాలలో కూడా కొన్ని సంఘటనలు ఉన్నాయి, వ్యక్తుల సంఘటనలు. కానీ ఇందులో కూడా కొన్ని ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఋషులు, మునులు, తపస్సిద్ధులు సంవత్సరాల కొద్దీ తపస్సులు చేసి ఆత్మ సాక్షాత్కారం పొందుకొని కొన్ని ఇచ్చారు. లేకపోతే ఓం కన్యసుతాయనమ అనేది ఎట్లా వస్తుంది, ఓం పవిత్రదేవాయనమ అని ఎట్లా వస్తుంది, ప్రజాసృష్టి పాలస్పతి అని ఎలా వస్తుంది, ప్రజలను సృష్టించి పాలించేవాడే ప్రజాపతి ఎలా వస్తుంది, ప్రజాపతి యజ్ఞ అని ఎలా వస్తుంది, ప్రజాపతిర్దేవీభ్య ఆత్మానం యజ్ఞంతో ప్రాయచిత్త అని ఎలా వస్తుంది. ఇవన్నీ ప్రవచనాలు, వేద ప్రవచనాలులో దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరూ కాదు, లోకరక్షకుడైనటువంటి ప్రజాపతి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించే. మరొక వేదాలలో ప్రాముఖ్యమైనటువంటి ఒక గ్రంథము, పుస్తకము పురుష సూక్తము. పురుష సూక్తం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చతుర్వేదాలు పఠిస్తే వచ్చే పుణ్యము కంటే కూడా శ్రేష్టమైంది ఈ పురుష సూక్తాన్ని పఠిస్తే దొరుకుతుందని పండితులు చెప్పారు, వేదాంతులు.
ఇక్కడ ప్రజాపతిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి, ఈ పురుష సూక్తములో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్పబడింది. ఏంటంటే అబద్ధనన్ పురుషం పశుం, ఒక పురుషుణ్ణి పశువుగా బంధించాలట. బంధిస్తే యజ్ఞం అవుతాడు. ఆయన ఎవరో కాదు, ప్రజాపతిని బంధిస్తారు. ఇక్కడ ఒక మాట చూడండి, తెలుగులో రాయబడ్డాడు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే హోమ పశువుగా చేయబడ్డాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడే బ్రహ్మదేవుడే బలివ్వబడే హోమ పశువుగా చేయబడ్డాడు. ఆయనే ఈ లోకానికి శరీరధారికి వచ్చి మన పాప పరిహారం కొరకు బలి అయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దీన్ని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుని కొందరు వేదాంతులు ఇది యేసు గురించి కాదంటారు. కానీ హోమ పశువుగా కట్టబడింది యేసుక్రీస్తు ప్రభుల వారే. ఓం అజముగాయ నమః అని అంటారు. గొర్రె రూపము కలిగిన వాడా వందనాలు అని. ఇంతకుముందు మన పాతకాలములో పూర్వ దినాలలో ఒక జంతువుని బలి ఇవ్వాలంటే అది జల్తి ఇవ్వాలంటారు. బలి ఇవ్వాలంటే జల్తి ఇవ్వాలి. జల్త అంటే ఏంటంటే అది ఒప్పుకోవాలి, ఆ బలికి నేను ఒప్పుకుంటున్నానని. ఏవదు ఒప్పుకోదు. మంగళాన్ని కత్తి నూరుతూ ఉంటాడు. మరి పనివాళ్ళు, రజకులు, కుమ్మరులు వీళ్ళంతా కూడా దాన్ని సిద్ధం చేయడానికి చూస్తుంటే అది భయపడి ముత్తుకుంటూ ఉంటుంది. అది ఒప్పుకోకపోతే దాని నోట్లో నీళ్లు పోసి తల మీద నీళ్ళు చల్లుతారు. చల్లగానే అప్పుడు ఒప్పుకుంటుంది, తల దులుపుకుంటుంది నీళ్ళను. దులుపుగానే ఇది జలతి ఇచ్చింది, ఒప్పుకుంది, బలి ఇవ్వండి అంటారు. అలాంటి ఒక బలిగా దేవదేవుడే భూలోకములు సర్వమానవాళి పాప పరిహార్థం కొరకు బలి కావాలా. ఆయన ఎవరూ కాదు, ప్రజాపతి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారే ప్రజాపతి యజ్ఞ. కాబట్టి అందుకే ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే బలివ్వబడే హోమ పశువుగా చేయబడ్డాడు అని మనం క్లియర్గా చూస్తూ ఉంటాం. అబద్ధనను పురుషం పశుం ఇక్కడ ఈ శ్లోకంలో. కాబట్టి బ్రహ్మదేవుడి హోమ పశువు కట్టబడి మన కొరకు బలి అవ్వాడు. ప్రజాపతి యజ్ఞ. మనం ఇంతకుముందు తాండ్య మహాబ్రాహ్మణం ఇవన్నీ కూడా చూశాము. అందులో నిజదేవుని గురించి చెప్పబడింది, సత్యం చెప్పబడింది. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి, చదవాలా. ముఖ్యంగా శాస్త్ర గ్రంథాలు శాస్త్ర ప్రామాణికంగా ఉంది. ఈ శాస్త్రాలు చెప్పకుండా ఆచారాలు సాంప్రదాయాలతోటి మన ఆత్మలకు ముక్తి దొరకదు. ఓన్లీ శాస్త్ర ప్రామాణికాన్ని చూసుకోవాలి, శాస్త్రాలు వెతకాల. ఈ ప్రపంచములో ప్రవచన మతాలు రెండండి. ఇజ్రాయెల్ మతము, యూదా మతము, హిందూ మతం. ఈ ప్రపంచములో అంటే రాబోయే రక్షకుని గురించి ముందుగానే ఋషులకు, ప్రవక్తలకు ప్రవచింపబడింది, తెలుపబడింది ఈ రెండు మతాలు. కాబట్టి ప్రవచనాలను చూసినట్లయితే దేవుడు తప్పకుండా వారికి దొరుకుతాడు. ముక్తి, మోక్షం, అమృతత్వం దొరుకుతుంది. అలాగనే నేను ఈ సత్యాలను గుర్తించి నిజమైనటువంటి ప్రభువును, నిజమైన రక్షకుని గుర్తించాను. ఆయన నన్ను సేవకు పిలిచాడు. నేను స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటేనే ఆయన నాతో మాట్లాడిందంటే మధ్యరాత్రి 1 గంటకు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమో, నీ ఒక్కడివే సత్యం తెలుసుకొని ముక్తికి చేరడం కాదు, నీ పొరుగు వారు కూడా చేరాలి అని అలాగే చెప్పబట్టి ఆ వాక్యాన్ని బట్టి నేను ఒక మీటింగులో ఉన్నప్పుడు నేను వాక్యం చదువుతుండగా ఒక సేవకుడు మరి నీవు మా సహోదరుడా నిన్ను దేవుడు పిలుస్తున్నాడు అని అన్నప్పుడు నేను అప్పుడు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినా నా కాన్సన్ట్రేషన్ అంతా వేదాలు, ఉపనిషత్తులు వీటి మీదనే ఉండి వీటిలో నిజంగా ఆ సత్యాన్ని తెలుసుకోగలిగినాం. ఇంకా చాలామంది అనేక పెద్దలు, అనుభవజ్ఞులు అనేకమైన సత్యాలు ఇందులో నుంచి తీసి చెప్తూ ఉన్నారు. కనుక క్రైస్తవులు కూడా వీటిని చదివితే వీటిలో ఉన్న ప్రవచనాలు ఎవరి గురించి చెప్తున్నాయి అనేటువంటిది మనం గుర్తించగలం, మన బంధువులను రక్షించగలం. నిజంగా ఇది సత్యం, వాస్తవం. మరి నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేశాను, యూటీవీ 99 యూనివర్సల్ ట్రూత్ విజన్. వాటిలో జనరల్ విషయాలు చెప్పాను, అనేకులకు అనుభవంతో కొన్ని గ్రంథాలు కూడా చూపించి అందులో సత్యాన్ని చెప్పాను. కాబట్టి అందరూ కూడా ఆలకించండి, చూడండి. మనుషులంతా ఒకటి కావాలంటే నా గోల్, మనుషులంతా ఒకటి కావాలంటే మతాలు ఒక్కటి కావాలి. మతాలు ఒక్కటి కావాలంటే దేవుడు ఒక్కడు కావాలి. దేవుడు కానీ, ఎందుకంటే నా సొంత ఆలోచన కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా చెప్తారు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోలుకొని రావాలను, అప్పుడు మంద ఒకటి, కాపరి ఒక్కడవుతాడు అని చెప్పాడు. కాబట్టి అందరూ ఆయన బిడ్డలే. గొర్రెలంటే ఈ చర్చిలో ఉన్న వాళ్ళే కాదు, చర్చిలో లేని వాళ్ళు కూడా, బయటి వాళ్ళు కూడా
క్రైస్తవేతరులందరూ కూడా ఆయన గొర్రెలే, ఆయన బిడ్డలే. కాబట్టి వారందరూ అవి నా స్వరం వినును అంటాడు. ఈ సత్యాన్ని గురించి వింటారు. ఇప్పుడు ఏంటంటే డబ్బు, బంగారం, కండబలం, గుండెబలం, మందబలం, మతబలం, మార్బలం, ఈ బలాలను ఇంతకాలము మానవులు లోకం వైపు చూస్తూ ఉంటారు. ఈ బలాలు ఉడిగిన తర్వాత ఆత్మరక్షణ ఎలా జరుగుతుందని ఆలోచిస్తారు. కాబట్టి యేసు ప్రభువు కోరిక కూడా అదే. కాబట్టి మనుషులందరూ ఒకటి కావాలి. మా యొక్క స్లోగన్ ఏంటంటే ప్రొటెక్ట్ ద హ్యూమానిటీ, ప్రొడ్యూస్ ద యూనిటీ. ప్రొటెక్ట్ ద హ్యూమానిటీ, మానవత్వాన్ని రక్షించాలి, మానవ ఐక్యతను పెంపొందించాలి. హ్యూమానిటీ గివ్స్ సేఫ్టీ, యూనిటీ గివ్స్ పీస్. ప్రపంచానికి భద్రత, శాంతి కావాలి. కాబట్టి అది కావాలంటే మతాలు, మనుషులంతా ఒకటి కావాలి. ఒకటి కావాలంటే మతాలు ఒక్కటి కావాలి. మతాలు ఒక్కటి కావాలంటే దేవుడు ఒక్కటి కావాలి. దేవుడు ఒక్కటి కావాలంటే దైవ గుణాలు ఏంటో తెలుసుకోవాలా. పవిత్రత, సత్యము, వెలుగు, ఈ మూడు ముఖ్యమైన యూనివర్సల్ క్యారెక్టరిస్టిక్స్, ఈ సార్వత్రిక గుణగణాలు తెలుసుకొని ఆ దేవుణ్ణి కనుగొని అందరూ ఆయనను ఆరాధించగలిగితే అప్పుడు ప్రపంచం అంతా శాంతి సమానత ఉంటుంది. నిత్యత్వాన్ని పొందుకోగలుగుతాం, ముక్తిని చేరుకోగలుగుతాం. కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ జోషి గారికి, వారి టీముకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ సత్యాలు నిజమా కాదని నేను ఒక్కని కాదు, నేను ఎంఏ తెలుగు చదువుకున్నాను, థియాలజికల్ కూడా ట్రైనింగ్ చేశాను. కాబట్టి మరి నేను ఒక్కనే కాదు చెప్పడం, మీరు కూడా అన్వేషణ చేసి, మీరు కూడా అన్ని గ్రంథాలలో ఎవరి గురించి ఉంది. నేను కొన్నిసార్లు నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు కొందరు హెబ్రోన్ చర్చి వాళ్ళు వీధులలో సువార్త చేస్తూ వచ్చేవాళ్ళు. వచ్చి యేసు అందరికి ప్రభువు నమ్ముకోండి అంటే, అంకుల్ మీరు ఆ మాట ఆపండి అనేవాడిని. యేసు అందరికి ప్రభు అని బైబిల్లో ఉంది. బైబిల్లో ఉన్న విషయాన్ని బయటకు వచ్చి అందరికి ఎందుకు రుద్దుతావు? అందరూ కత్తులు, కర్రలు, గొడ్డలు తీసుకొని ఇస్తే నువ్వు ఎక్కడుంటావు? నీవు వచ్చి ఎంట వచ్చిన వాళ్ళు ఆడ ఉంటారు. అందరికీ ప్రభు ఎట్టయితాడు? నీ చర్చి 4 గోడల మధ్యలో వెళ్ళి యేసు అందరికి ప్రభు అని చెప్పుకో. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రభు అవుతాడు, హల్లెలూయా స్తోత్రం అంటారు. కానీ నువ్వు వచ్చి హిందూ, ముస్లిం ఇదంతా ఉన్న ఏరియాలకు వచ్చి నువ్వు యేసు అందరికి ప్రభు అని చెప్తున్నావేంటి అని నేను కొన్నిసార్లు అన్నాను. నా మెయిన్ ఉద్దేశం కూడా అదే ఉండే. యేసు అందరికి ప్రభు అయినప్పుడు అన్ని గ్రంథాలలో ఉండాలి. అన్ని గ్రంథాలలో ఉంటేనే అందరికి ప్రభు అవుతాడు. కానీ మీ ఒక్క బైబిల్లో పెట్టుకొని అందరికి ప్రభు అంటే అది అబద్ధం అని నేను అప్పుడు వాదించేవాడిని. ఇప్పుడు నాకు ఆయన వేదాలలో ఉన్నాడు, ఉపనిషత్తులలో ఉన్నాడు, ఖురాన్లో ఉన్నాడు, బైబిల్లో ఉన్నాడు, ఇజ్రాయెల్ ధర్మశాస్త్రంలో ఉన్నాడు. ఇజ్రాయెల్లో కూడా ప్రవచనాలు ఇవ్వబడినాయి, కానీ ప్రవచనాలు ఎవరిలో నెరవేర్చబడినాయి వారు చూస్తలేరు. మన బంధువులైన హిందువులు కూడా వేదాలలో ఉన్నాయి ప్రవచనాలు, కానీ ఆ ప్రవచనాలు చూడడం లేదు. చూడక నిజరక్షకుని తెలుసుకోలేకపోతున్నారు. ఏమనుకుంటున్నారంటే ప్రపంచం అంతా హిందువులు కావాలని మన బంధువులు ఆలోచిస్తారు, ప్రపంచమంతా ముస్లింలే అయిపోవాలని మన పాలోళ్ళు వాళ్ళు చూస్తున్నారు, ముస్లిమ్స్. అంత మాత్రమే కాదు, క్రైస్తవులు కూడా. సత్యం ఏంటంటే సత్యమేవ జయతే సర్వజనో సుఖినో భవంతు. సత్యమే జయిస్తుంది. అందరి శాస్త్ర ప్రామాణికంగా ముక్తికి నడిపించగలిగిన, మరణము నుండి లేపగలిగిన సత్యవంతుడు, మృత్యుంజయుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారని తెలుసుకొని ఆయన పరిచర్య చేస్తున్నాను. నిజంగా అలాంటి సత్యాన్ని కూడా మీరు అన్వేషించండి. ఈ లోకంలో డబ్బు కొరకు తిరుగుతున్నారు దేశాలన్నీ, కానీ అన్నిటి కొరకు అంతటా తిరుగుతున్నారు, కానీ ముఖ్యంగా చివరికి మరణం నుండి విడుదల పొందడమే మనిషికి శ్రేయస్కరము. అది కావాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయనే మృత్యుంజయుడు, ఆయనే పవిత్రుడు. మరి అలాంటి దేవుణ్ణి మీరందరూ కూడా తెలుసుకోండి, విశ్వసించండి. దేవుడు అట్టి కృప మీకు అందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.